హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శివన్య స్టోరీస్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? శాడిస్ట్ బావ ఎపిసోడ్ 1. బెంగళూరు. సమయం రాత్రి 9 గంటలు దాటుతోంది. 10 గంటల 25 నిమిషాలకు ముహూర్తం అని చెప్పి వెళ్ళారు పంతులు గారు. సిటీకి దూరంగా ఉన్న ఏఎస్ మ్యాన్షన్స్ పూల అలంకరణకు విద్యుత్ దీపాలు తోడయ్యి మెరిసిపోతోంది. అంత పెద్ద మ్యాన్షన్లో నన్ను ఒక గదిలో 4 గోడల మధ్య బంధించి అలంకరిస్తున్నారు. అలంకరణ పూర్తయిన తర్వాత పెద్దవాళ్ళు నాకు నా అందానికి కాంప్లిమెంట్స్ ఇస్తే సైలెంట్గా ఉన్న నన్ను చూసి నా ఫ్రెండ్స్ సిగ్గు అనుకొని, ఇలా తలదించుకుంటే నీ సింహం గట్టిగా గర్జిస్తాడు, జాగ్రత్త అని నాపై కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఎందుకంత సిగ్గు అని అంటారా? నా మొగుడికి తెలుసు, వాడు మగసింహం అయితే నేను ఆడపులిని అని. వాడు అదేనండి నా మొగుడు. నన్నెప్పుడు ఏమీ అడగలేదు, కానీ ఫస్ట్ టైం అడిగాడు. ఫస్ట్ నైట్కి సిగ్గుపడుతూ రమ్మని. నన్ను అంతగా ప్రేమించిన వాడికి ఈ ఒక్క పని చేసి పెట్టలేనా? అందుకే ఇప్పటి నుంచే సిగ్గుపడ్డం ప్రాక్టీస్ అవుతుంటే నా తొట్టి గ్యాంగ్ నన్ను ఆట పట్టిస్తున్నారు. రెడీ చేసిన నన్ను మా అమ్మ శాంభవి, మా వరాలు ఇచ్చే వరలక్ష్మి అత్త అంటే నా సింహానికి మరి నాకు వరంగా ఇచ్చేసింది మా కదా, నాకు తెగ ముద్దులు పెట్టేసుకుంటున్నారు. మరి నేనంటే అంత గారం ఇంట్లో. నాన్న ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. అమ్మ ఎమోషనల్ అయింది, కానీ నేను ఏదోలా కవ్వించేశాను. ఇప్పటి వరకు ఏదో మూల డౌట్ ఉండేది, అత్త మావయ్య వాళ్ళకి మాతో సంబంధం ఇష్టం లేదేమో అని. మరి ఉండదా? నేను 10th, అభిగడు ఇంటర్లో ఉన్నప్పుడు ఆస్తి గొడవల్లో మా 2 కుటుంబాలు వేరయ్యాయి. కరెక్ట్గా అదే రోజు నాకు బావగాడికి కూడా గొడవ జరిగింది. 2 సంవత్సరాల ముందు వరకు మేమెప్పుడూ కలిసింది లేదు. ప్రేమ వల్ల ఒకటయ్యాము నేను అభి. మా వల్ల ఒకటయ్యాయి మా 2 కుటుంబాలు. తర్వాత మావయ్య రఘువరన్ దగ్గరకు తీసుకువెళ్ళారు. కాళ్ళకి నమస్కరించాను. తొందరగా ఒక మనవరాలిని కని మా చేతిలో పెట్టే తల్లి అని దీవించారు. అప్పుడు మాత్రం నాకు నిజంగానే సిగ్గు పుట్టిందండోయ్. ఈ సిగ్గు నా సింహం తప్ప ఇంకెవ్వరు చూడకూడదు, అందుకే కవర్ చేసేసుకున్నాను. మామూలుగా అయితే నా వెనక ఓ 4 లేదా 7 రావాలి అనుకుంటా, కానీ అందరూ గుంపు కట్టేసుకొని వచ్చారు. ఓ పాల గ్లాస్ చేతిలో పెట్టి నడిపిస్తున్నారు నన్ను పైకి. స్టెప్స్ ఎక్కాలి ఇప్పుడు. ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఉంటే నా హార్ట్ బీట్ నాకే లబ్ డబ్ అని వినిపిస్తుంటే కొత్త కాకపోయినా చాలా కంగారు పుడుతోంది నాలో. ఎంత త్వరగా నా సింహాన్ని చూస్తే అంత త్వరగా నా హార్ట్ బీట్ స్పీడ్ తగ్గుతుంది అని కొంచెం ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతుంటే, అంత ఆత్రం ఎందుకమ్మా, ముహూర్తానికి ఇంకా టైం ఉందని కూసింది నా ఫ్రెండ్ మైరా. ముందు మొహం చిట్లిచ్చిన తర్వాత ఒక నవ్వు విసిరి, నా మరిదెక్కడే, నీ కూతలు వాడి దగ్గర కుయ్యి, చెప్తాడు నీ సంగతి అని బదులిచ్చాను. అంతే, దాని ముఖం మాడిపోయిన మతాబు కంటే దారుణంగా అయింది. నాలో ఏదో సాటిస్ఫాక్షన్. మరి నా పైన కామెంట్స్ చేస్తే ఊరుకుంటానా? నా మరిది అనగానే ఎందుకది ముఖం మార్చుకుందో మీకు చెప్పేస్తాను. నా మరిది కిషాంత్ని నా ఫ్రెండ్ మైరా ఎప్పటి నుంచో లవింగ్ అన్నమాట. అది మనకి తెలుసు అన్నమాట. వాడికేమో ఏదో లవ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కనిపెట్టడంలో బిజీగా ఉన్నాడు. కాబట్టి మన మైరా లవ్వు వాడి హార్ట్ వరకు వెళ్ళనే లేదు. ఒకసారి చెప్పేసింది, వాడేమో రిజెక్టింగ్, అదేమో ఏడుపు ముఖం. చూడలేక చచ్చాను ఆ రోజుల్లో. ఆ తర్వాత చాలా రోజులు వాళ్ళు మాట్లాడుకోలేదు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఏమవుతుందో తెలుసుకునేటంత ఖాళీ నాకు లేదు. నా సింహం వెయిటింగ్ మరి నా గురించి. పోన్లే, వాళ్ళ గొడవ మీకు తీరిక తర్వాత చెప్తాను. ముందు నా విషయంలోకి వచ్చేయండి. ఇంకొన్ని మెట్లే ఉన్నాయి నాకు నా సింహానికి దూరం. అవును, అన్నట్టు మీకు చెప్పలేదు కదా నా సింహం పేరు. వాడి పేరు అభినందన్, నా పేరు సీతార. క్యూట్గా ఉంది కదా? నా పేరే కాదు, నేను కూడా క్యూట్గా ఉంటాను. అభి పనిచేసే ఆఫీస్లో మిస్ సౌత్ ఇండియా జాయిన్ అయింది. ఆ అమ్మాయి పేరు ప్రీతి. మిస్ సౌత్ ఇండియా అని జోక్ చేయలేదు,
నిజంగానే లాస్ట్ 3 టైమ్స్ జరిగిన బ్యూటీ కాంపిటీషన్స్లో బ్యూటీ ఆఫ్ సౌత్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. అలాంటి అమ్మాయి నా బావగాడి పైన కన్నేసింది. మరి నా బావగాడికి నేనంటే చిన్నప్పటి నుంచి క్రష్ కదా, అందుకే ఆ ప్రీతిని పట్టించుకోలేదు. అవును, ఇదంతా ఎందుకు చెప్తున్నాను? హా, నేను క్యూట్గా ఉంటాను అంటే మీరు నమ్మలేదు కదా, అందుకే చెప్తున్నాను. అమ్మో, మీతో మాట్లాడుతూ నా సింహం బోన్ వరకు వచ్చేసాను. బయటపడట్లేదు కానీ చాలా టెన్షన్గా ఉందబ్బా. ఎందుకో చెప్తాను వినేయండి. మరేమో నిన్న మా పెళ్ళి జరిగింది కదా. 3 ముళ్ళు వేసిన తర్వాత నా బావగాడు నా చెవి దగ్గరకు వచ్చి, ఈరోజు రాత్రికి నేను కష్టపడితే చాలు ఒంటరిగా పడుకోవడానికి. రేపటి నుంచి నిన్ను నా నుండి నువ్వు కూడా దూరం చేయలేవు. నీ మొగుడి అన్కండిషనల్ లవ్కి, అన్కంట్రోల్డ్ లవ్కి రెడీగా ఉండు అని నాకు ముందే హెచ్చరికలు జారీ చేశాడు. అప్పటి నుంచి వాడిని కలుసుకొనివ్వలేదు ఇంట్లో వాళ్ళు. అదేమయ్యా అంటే ఆచారం అంట. నేనేమో వాడికి ఒక్కటే ట్రయల్స్ ఫోన్ చేయడానికి. కానీ నా తొట్టి గ్యాంగ్ నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ ఇస్తేగా ఫోన్ తీసుకొని ఎక్కడ పెట్టేశారు. పాపం నా ఏడుపు ముఖం చూడలేక నా జిగిడి దోస్త్ మైరా దాని ఫోన్ ఇచ్చింది వాడుకోమని. అది కూడా మధ్యాహ్నం. మనకి నెంబర్ ముందే నోటెడ్ కాబట్టి డయల్ చేసేసా. బావగాడు ఆన్సర్ చేసి ఎవరు అన్నాడు బేస్ వాయిస్తో. మరి నా దగ్గర తప్ప ఇంకెక్కడా ఆ అమృత మార్కులు వాడడు కదా. నేను రా అన్నాను నీరసంగా. రాయంటే ఇప్పుడు నేను నీ మొగుడిని రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే నా టార్చర్ తట్టుకోలేవు అన్నాడు. అప్పటికే వాయిస్లో స్వీట్నెస్ వాడి గొంతులో చెదిరిపోతే, ఆ విషయం గురించి మాట్లాడడానికి చేశాను రా. నిన్న నువ్వు తాళి కట్టినప్పటి నుంచి ఒక్కటే టెన్షన్, ఏం చేస్తావా అని. ముందే చెప్తున్నా అన్నాను బెదిరించినట్లు. ఈ విషయానికి కూడా ఫోన్ చేయాలా మెంటల్ దానా? నీకు నీ ఫ్రెండ్సే కరెక్ట్. ఫోన్ దాచి మంచి పని చేశారు. లేదంటే ఫోన్ చేసి స్వీట్గా మాట్లాడతాం అనుకుంటే రూల్స్ చెప్తుంది. నైట్ కలుద్దాం అని కట్ చేసేసాడు. చూశారు కదా నా కష్టం, పగోడికి కూడా రాకూడదు. ఎలా అయితేనేమిటో డోర్ ఓపెన్ చేసి నన్ను బోన్లోకి తోసేశారు. నా కళ్ళేమో వాడి గురించి రూమ్ అంతా స్కాన్ చేసేస్తున్నాయి. ముందే నేను నా బాడీని ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి. లేదంటే ఎటు నుంచి వచ్చి ఎక్కడ గిల్లేస్తాడో చెప్పలేం. వింతగా ఉంది కదా వినడానికి. 2 సంవత్సరాల నుంచి వాడితో ఒకే ఇంట్లో ఉన్నా నాకే వాడి చేష్టలకి ఫరక్ పడలేదు. ఇక మీరేం చెప్పమంటారు క్లియర్గా? నా భయం నిజమైనట్టు వచ్చాడండోయ్. వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నాడు నన్ను. ఇప్పుడే అర్థమైంది నాకు కూడా వాడు తలుపు చాటున దాక్కున్నాడు అని. అంత ఫోర్స్గా వాడు హత్తుకునేసరికి నా చేతిలో పాల గ్లాస్ ఎప్పుడు జారిపోయిందో తెలియదు. వెంటనే 2 చేతులతో చెవులను కవర్ చేసేసా. గ్లాస్ పగిలిన సౌండ్ నా కర్ణభేరికి చేరి డిస్టర్బ్ అవుతుంది అని. ఎంతకీ సౌండ్ వినపడదే. మెల్లగా కళ్ళు తెరిచి చూశాను. ఎప్పుడూ భగభగమండే నా సింహం కళ్ళు ఇప్పుడు మంచు కురిపిస్తున్నాయి నా పైన. కొంచెం కిందకి చూశాను. నా లిప్స్ దగ్గర పాల గ్లాసు ఉంది. ఎప్పుడు పట్టుకున్నాడో ఎలా పట్టుకున్నాడో తెలియక ఆశ్చర్యంగా చూస్తుంటే తాగు అన్నట్లు కళ్ళతోటే సైగ చేసేశాడు. అవి నీకోసం రా అన్నాను. పెళ్లి జరిగాక చిప్పు దొబ్బిందా ఏంటి? నేను పాలు తాగడం చూసావా ఎప్పుడైనా అని అన్నాడు వెటకారంగా. నాకు అప్పుడే వెలిగింది వాడు పాలు తాగడు అని. నువ్వు తాగితే ఇక మరి మన పొలం మొదలు పెడదాం అన్నాడు. అబ్బీ అన్నాను గారంగా. నోరు మూసుకొని పాలు తాగు అన్నాడు. నేను కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, ఇదేమైనా కొత్త టాస్కా? నోరు మూసుకొని ఎలా తాగుతాను అన్నాను వెంటనే. వాడి కళ్ళు ఎర్రగా మారడానికి రెడీగా ఉన్నాయి. అలాంటప్పుడు నేను చాలా తెలివిగా బిహేవ్ చేస్తాను అన్నమాట. ఎలాగో చెప్పనా? వాడిని ఇంకా కెలక్కుండా వాడు తాగిస్తే పాలన్నీ తాగేశాను అలాగన్నమాట. వాడు గ్లాస్ దూరంగా పక్కన పెట్టేశాడు. నా కర్వ్స్ 2 సైడ్స్లోంచి చేతులు పోనిచ్చాడు. మామూలుగా అయితే పర్లేదు, దొంగ మొహముడు చీర లోపల నుంచి పట్టుకున్నాడు. అసలే వాడి చేతులు అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన ఐస్ క్యూబ్స్ లాగా ఉంటే ఆ చల్లదనానికి నేను తాళలేకపోయాను. బిగుసుకుపోయి వాడి షర్ట్ నలిపేస్తున్నాను.
వాడు అలాగే నా పైకి ఒరిగి పై లిప్ మాత్రమే టచ్ చేశాడు. ఎందుకు అని అడక్కండి. మరి నేను పాలు తాగినప్పుడు అవి అంటుకునేవి పై లిప్‌కే కదా! రైట్ సైడ్ కార్నర్‌లో మొదలుపెట్టి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో వదిలిపెట్టాడు. "నువ్వు పాలు తాగవు కదా! మరెందుకు టచ్ చేశావు?" అన్నాను వాడి వైపు ఉరిమి చూస్తూ. "గ్లాసులో ఉన్నవి తాగను" అన్నాను. "కానీ లిప్స్ పైన ఉన్న పాలు టచ్ చేస్తాను. ఎందుకంటే అవి స్వీట్‌నెస్ ఓవర్‌లోడెడ్" అన్నాడు అల్లరిగా నవ్వుతూ. నేను వాడి పట్టు నుండి తప్పించుకోవడానికి వాడి చేతులు తప్పించబోతే ఇంకొంచెం అహహా! ఇంకొంచెం ఏం కాదు, చాలా గట్టిగా గిల్లేశాడు. పాపం నా చిట్టి నడుము నలిగిపోయింది వాడి వల్ల. నేను దానివైపు జాలిగా చూస్తూ ఉంటే, "వాణ్ణి కాదే, ముందు నిన్ను తన్నాలి. వాడేదో స్మూత్‌గా పట్టుకుంటే ఓవర్ చేసి గట్టిగా గిల్లించావు నన్ను" అని నన్ను తిట్టినట్టు అనిపించింది. నేను ఆలోచనల్లో ఉండగానే ఎప్పుడు తీసుకొచ్చాడో తెలియదు. చూస్తే డ్రెస్సింగ్ టేబుల్ ముందున్నాను. వాడేమో నా వెనక. నా నడుము పైన నాట్యం చేసిన వాడి చేతులు పైకి ప్రయాణిస్తూ మెడను చేరాయి. "అభి" అన్నాను నాకేదేదో అయిపోతూ ఉంటే. "తంత, ఇంకోసారి అభి అన్నావంటే నందు అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాలి" అని కసిరాడు. నాలుక ఖర్చుకొని "మర్చిపోయానురా" అన్నాను. "మంచి పని చేశావులే. ఎన్నిసార్లు చెప్పాను జ్యువెలరీ ఎక్కువ పెట్టుకోవద్దు అని. చూడు టైం వేస్ట్ నీ వల్ల" అన్నాడు. అప్పుడు అర్థమైంది వాడి చిరాకేంటో. అభి అని పిలిచినందుకు కాదు, వద్దు అన్నా సరే ఎక్కువ ఆర్నమెంట్స్ పెట్టుకున్నందుకు. "నన్నేం చేయమంటావురా? అప్పటికి చెప్పాను వాళ్ళకి సింపుల్ జ్యువెలరీ పెట్టండి అని. ఆ మైరా ఏమందో తెలుసా? ఏమ్మా, టైం వేస్ట్ అయిపోతుందా? పర్లేదులే, నీ పతిగారు ఒక్కో నెక్లెస్ హారం కూడా రొమాన్స్ చేస్తూ తీస్తారు" అని అందిరా. "చూడు, వద్దు అంటున్నా సరే గంగిరెద్దులా ఎలా తయారు చేశారు" అని అన్నాను జాలీగా ఫేస్ పెట్టి. వాడు నా మాటలు విన్నాడో లేదో తెలియదు. అప్పటికే ఒక్కో ఆర్నమెంట్ తీస్తూ ఉన్నాడు. బాగా టైట్గా బిగించిన లింక్స్ నా చేతికి రాక పంటితో తీస్తున్నాడు. అప్పుడప్పుడు నన్ను తాకేవాడి చిన్న పంటిఘాటు నాలో చిరుచెమటను పొంగిస్తోంది. ఆగండి, అప్పుడే అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. పూర్తిగా తెలుసుకోవాలనుంది కదా, నాకు కూడా చెప్పాలనే ఉంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాలి, తప్పదు. అప్పటి వరకు ఒక లైక్ వేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.